హరీష్ పద్ధతిగా మాట్లాడాలి. సీఎంకు అజ్ఞానం, మంత్రులకు బుద్ధిమాంద్యం అంటారా? అయితే మీలా ఆదాయం లేకున్నా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. 10 ఏళ్ళు వారు 16.70 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇక సాగర్ కట్టారా, ఈసీఐఎల్ నిర్మించారా, రాష్ట్రానికి గాలి కొదిలేసిన వారికి క్షమాపణ చెప్పాలి. స్వేచ్ఛ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడమా? బడ్జెట్పై డిప్యూటీ సీఎం భట్టి సమాధానం. ఇక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు, అగ్ని ప్రమాదంతో బయటపడ్డ గుట్టు. హోలీ నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం, ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది, అక్కడ వారికి ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టలు. ఈ నెల 14న ఘటన జరిగితే 21న వెలుగులోకి. రూపాయలు 15 నుంచి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు. ప్రభుత్వ వర్గాల ద్వారా సీజీఐకి సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం జస్టిస్ వర్మ బదిలీకి వీళ్ళని తొలగించాలంటే మళ్ళీ అంత ఈజీ కాదు. అవును, పార్లమెంట్ లో అభిశంసన పెట్టాలి, వీళ్ళని తీర్మానం పెట్టాలి, రాష్ట్రపతి ఆమోదించాలి, పెద్ద కథ ఉంటుంది. జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం, తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని ఆగ్రహం. డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్టు ప్రకటనలో సుప్రీం వెల్లడి. విచారణకు బదిలీకి సంబంధం లేదన్న సుప్రీం. జడ్జి ఇంట్లో డబ్బే దొరకలేదని చెప్పి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ చెప్తా ఉన్నట్టు. అందరు దొరికిందని చెప్పి ఇంతలో అంతా జరుగుతుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అయితే తాను ఏం జరిగిందట, ఒకటి దొంగతనం చేసిందట. దొంగతనం చేసి పోయిరు, దొంగతనం చేసి మూట కట్టుకొని పోయి పైసలు మూట కట్టుకొని పోతే దొంగలంతా ఇక మరి ఎన్ని లెక్క పెడదాం అంటే ఎందుకురా పొద్దుగాల టీవీలో చెప్పరా వాళ్ళు ఎన్ని అనేది, వాళ్ళే చెప్తారు. ఎన్ని పోయినాయి అనేది చెప్తారు కదరా, దానికి ఈ లెక్క ఎందుకు అని అంటారట. విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకైనా మంచిరా ముందే లెక్క పెడదామని లెక్క పెట్టారు. అవి ఒక 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు వీళ్ళు దొంగతనం చేశారు. మీడియా ఏది అక్కడ మాట్లాడాలి, పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి 20 లక్షలు పోయినాయి అని చెప్పారు. 20 లక్షలు. ఆ ఇంత ఆయన ఏం చేసిండు, 10 లక్షలు పోయినాయి అన్నాడు, దాన్ని 20 లక్షలు చేసారు. ఈ దొంగలు కన్నీళ్లు పెట్టుకుంటా చేసిన 2 లక్షల దొంగతనానికి 20 లక్షల మీద పెట్టిరు కదరా. ఇగో ఇట్లుంటాయి మన వ్యవస్థలు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరం. బాలికపై పైజామా తాడు లాగిన రేప్ కిందికి రాదనడం సరికాదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. ఇవి గిట్లా తయారైపోయిన కోర్టులు. తెలంగాణ తిరోగమనం, అభివృద్ధికి స్పీడ్ బ్రేక్ల రేవంత్ పాలన. బడ్జెట్లో అంకెల గారెడి తప్ప ఏం లేదు. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. ఇక ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100% అయిందా? ఇక మొహబ్బత్కి మకాం. సీఎం ప్రతీకార రాజకీయాలతో క్షీణించిన రాబడి. ఎక్కడ లేని మాంద్యం తెలంగాణలోనే ఎందుకు? మా ఆయాంలో అప్పు 4.22 లక్షల కోట్లే. గ్రామాల నుంచి మండలాలకు మేము రోడ్లు వేశాం. బడ్జెట్పై చర్చలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రోడ్లు లేవని పిల్లలు ఇస్తలేరు. వికారాబాద్ గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు. ఇక వాళ్ళ హయాంలో మామ అల్లుళ్ళు బామ్మర్దే రోడ్లు వేసుకున్నారు. కమిషన్లు రావని అన్ని చోట్ల వేయలేదు. మంత్రి కోమటిరెడ్డి విమర్శ. ఇక రేవంత్తో హరీష్ రావు భేటీ అయ్యిండు. పద్మారావు గౌడ్తో కలిసి సీఎం ఛాంబర్కు వెళ్ళిండంట. సికింద్రాబాద్ సమస్యలపైన రైట్గా మంత్రివర్గ విస్తరణ ఒక వారం రోజుల్లో ఉండొచ్చు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 2 మంత్రి పదవులు మాత్రం బీసీలకు ఇచ్చేటువంటి ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కోమటిరెడ్డికి బదులు సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నట్ట. అయితే ఎవరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేము ఆల్రెడీ ప్రామిస్ చేసినాం అనేది అధిష్టానం మాట. సో ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 రెడ్లు మంత్రి మండలిలో ఉన్నారు కాబట్టి అసలు ఇది కూడా అదనమే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేది కూడా అదనమే. అయితే 2 కొత్తగా మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఒక ఎస్సీ ఎవరు మన వివేక్ వెంకటస్వామికి ఒక మంత్రి పదవి, అలాగే రాజగోపాల్ రెడ్డికి ఒక మంత్రి పదవి, ఆ తర్వాత ఒక మైనారిటీ లీడర్కు మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందట. ఇవి 3 ఇవి 2 5 ఇంకొక మంత్రి పదవి ఖాళీగా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందట. అయితే వివేక్ వెంకటస్వామికి గతంలో కంటెస్ట్ చేసినప్పుడే ఆయన బీజేపీ నుంచి రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆయనకు వాగ్దానం చేశారు ఏది మంత్రి పదవి ఇస్తాను. ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఆయనకు కూడా వాగ్దానం చేశారు. సునీల్ కనుగోలు చేసినటువంటి వాగ్దానాలు ఇవన్నీ. సో ఇక్కడ సామాజిక సంస్కరణలకు వస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల బీసీల్లో
తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన అలాగే ఆ వర్గాల పైన వచ్చేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. సేమ్ టైం అక్కడ వివేక్ వెంకటస్వామి గారికి ఇవ్వడం ద్వారా ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరో మాల సామాజిక వర్గం నుంచి వివేక్ ఇవ్వడం వల్ల మాదిగల్లో కొంత వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీసీలకైతే తీవ్రమైనటువంటి అన్యాయం 6 బీసీలకే దక్కాలి వాస్తవానికి, కానీ ఒక మైనార్టీలో కోటిస్తారట. మైనార్టీలో ఎవరున్నారు క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఏది సియాసత్కు సంబంధించినటువంటి మన కోదండరామ్ గారితో పాటు ఎమ్మెల్సీ అయినటువంటి నాయకుడు ఉన్నాడు. కాకపోతే ఆయనకు కాకుండా ఒకరిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి రాబోయేటువంటి మరో 2 నెలల్లో ఇవి ఉన్నాయి. ఏవి ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయితే ఉంది. ఆ స్థానంలో మైనారిటీ వాళ్లకు ఆయనకిచ్చి అది కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మంత్రి పదవి చేపట్టిన తర్వాత 6 నెలల లోపల ఆయన ఉభయ సభల్లో ఎక్కడో ఒక చోట సభ్యుడిగా ఎన్నిక కావాలన్నట్టు ఆ అవకాశం ఉంది. అది పరిశీలిస్తా ఉన్నారట. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అది అంటే నాకున్నటువంటి సమాచారం ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, జూపల్లి గారు ఉన్నారు. అయితే అక్కడ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, ఏది మంచిర్యాలకు సంబంధించినటువంటి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కూడా మంత్రి పదవి కావాలని అడుగుతా ఉన్నాడు. సో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు లేకపోవడం, అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రావడం, అక్కడ ఆదిలాబాద్లో వివేక్ వెంకటస్వామి అలాగే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధిష్టానం ముంగడ పెట్టినటువంటి ఆలోచన ఏంటంటే అంటే ఇక్కడ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, ఇక్కడ జూపల్లి కృష్ణారావు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్కు ఇప్పుడు ఒకవేళ ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వాలంటే ముదిరాజు ఎమ్మెల్యే ఓన్లీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాడు, శ్రీహరి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సీఎం ఉన్నాడు కాబట్టి ఇది అదనంగా అవుతుంది. కాబట్టి జూపల్లిని కట్ చేసి ఇక్కడ ఆదిలాబాద్లో కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకి ఇచ్చి ఇక్కడ శ్రీహరిని తీసుకొని ఈ కోటా భర్తీ చేయాలనేది తాజాగా ఈయన పెట్టిన ప్రతిపాదన లెక్క కనిపిస్తూ ఉంది. అంటే జరిగినటువంటి చర్చ విశ్వసనీయ సమాచారం ప్రకారం. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్లగొండలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఒక్కటే ఇంట్లో 2 మంత్రి పదవులు, ఎవరికి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు అయితే. కాబట్టి అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిది కట్ చేసి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నదట. సో ఇట్లా పార్టీ పైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా బీసీలు ఇప్పటికే రగిలిపోతా ఉన్నారు. కాబట్టి ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం వల్ల నష్టం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించేటువంటి ఆలోచన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి వీళ్ళిద్దరిని తప్పించాలనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ముంగడ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో దానికి కొన్ని సాహిత్యకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు డిపార్ట్మెంట్లకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు గత కొంతకాలం నుంచి కొంత అంటిముట్టనట్టుగా ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త మంత్రివర్గం జరిగితే పాత మంత్రివర్గం కొత్త మంత్రివర్గం సో ఇక్కడ పాత మంత్రివర్గం రేవంత్ రెడ్డి సీఎం, మంత్రులకు కేటాయించిన అన్ని శాఖలు బట్టి, తర్వాత ఉత్తమ్, కోమటిరెడ్డి, ఆ తర్వాత పొంగులేటి, తర్వాత పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి అని రాయొద్దు ఎందుకంటే వెంకటరెడ్డి అని వెంకటరెడ్డి అంటే రాయాలి. ఇద్దరు కోమటిరెడ్డి ఉన్నారు, వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి.
వీళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 అరే ఇంకో ముఖ్యమంత్రితో కలిసి 11 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 దామోదర్ రాజనరసింహ. దామోదర్ రాజనరసింహ గారు, అవును. ఇక్కడ రాద్దాం. ఓకే, దామోదర ఓల్డ్. ఓకే, వీళ్ళు పాత మంత్రులు. ఇప్పుడు కొత్తగా ఎవరెవరు యాడ్ అవుతా ఉన్నారు, ఎవరు ఎగిరిపోతా ఉన్నారు ఇందులోంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు 12 అయినాయి కదా, 12 అయితే ముఖ్యమంత్రితో కలిసి 12. రైట్, సారీ. ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు పోతా ఉన్నారంటే, ఒకటి రేవంత్ రెడ్డి ఉంటున్నాడు. తర్వాత బట్టికి ఓకే. తర్వాత ఉత్తమ్ ఓకే. 4 దామోదర్ రాజనరసింహ ఓకే. తుమ్మల, ఆ తర్వాత తుమ్మల ఓకే. పొంగులేటి, ఆ తర్వాత పొంగులేటి, ఆ తర్వాత పొన్నం కొండ, కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి, అది శ్రీధర్ బాబు. వీళ్ళు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 12 మందిలో ఈ 10 మంది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సేఫ్ జోన్లో కొత్తగా మంత్రి పదవులు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందంటే, ఒకటి వివేక్ వెంకటస్వామి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి, కడియం శ్రీహరి కాదు, అక్కడ శ్రీహరి ముదిరాజ్. ఇంకొకటి 3, ఆ తర్వాత కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ప్రేమ్ సాగర్. ఆ తర్వాత బీసీల వరకన్నా ఇంకొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకటి ఈయన ఎవరు, ఆది శ్రీనివాస్ లేదా దానం నాగేందర్, లేదా ఆది. ఈ ఇద్దరు ఇట్లలో ఎవరో ఒకరు ఉండొచ్చు. ఇక వీళ్ళు కాకుండా ఇంకొకరు ముస్లింల నుంచి ఇంకొకరు ఉంటారు. 1 2 3 4 5 6 10 ఇంకొక 2 కావాలా. అయితే దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగిరిపోయే అవకాశం ఉంది, జూపల్లి ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 2 స్థానాలు ఇక్కడ, ఒకటి ఎస్సీ, ఇంకా 2 బీసీ, తర్వాత ఒకటి ముస్లిం, ఇంకొక 2 విషయంలో ఒకటి మహిళల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కల్పిస్తాం. ఒక మహిళను తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకొకరిని ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకుంటారట. 1 2 3 4 5 6 7 10 ప్లస్ ఇంకొకటి వస్తుంది. ఈ రకంగా ఈక్వేషన్ ఉండబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇది మరో వారంలో క్లియర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇది అయిపోయిందిగా, రైట్గా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి, RIDF కింద మంజూరు చేయండి, సూక్ష్మ నీటిపారుదలకు నిధులు ఇవ్వండి, కొత్తగా PSCSలను ఏర్పాటు చేయండి, నాబార్డు చైర్మన్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై అఖిలపక్ష సమావేశానికి సీఎం. పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షతన నేడు పలు పార్టీల భేటీ, పాల్గొననున్న సీఎం. PCC చీఫ్, JACలో కాంగ్రెస్తో కలిసి BRS చెన్నై చేరిన KTR బృందం, నాబార్డు చైర్మన్ KV షార్జీతో ముఖ్యమంత్రి రేవంత్.
ఇక రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు కసరత్తు చేస్తున్న ఆబ్కారీ శాఖ, త్వరలోనే నోటిఫికేషన్. రాబడి ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దృష్టి, ఎలైట్ బార్లకు అవకాశం, మైక్రో బ్రోవరీలను పెంచే యోచన. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు తీసుకొస్తున్నట. ఇప్పుడు ఉన్నది సరిపోవు, ఇక 70 బార్లు ఆదాయాన్ని రాబట్టుకోవడం కోసం బార్లు పెడతా ఉన్నారట. ఇక గాలివాన దుమారం, పలు జిల్లాల్లో వర్షం, వడగండ్లు. కాగజ్ నగర్ లో గోడకూలి వృద్ధుడి మృతి. నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. అప్రమత్తంగా ఉండండి, అధికారులకు సిఎస్ ఆదేశాలు జారీ. ఇక వలలో కన్నడ నేతలు, కర్ణాటకను కుదిపేస్తున్న హనీ ట్రాప్. 2 మంత్రులు సహా 48 మంది ఎమ్మెల్యేలపై అశ్లీల వీడియోలట. కొందరు జాతీయ పార్టీ నేతలు, న్యాయమూర్తులవి కూడా. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న. వెనుక డీకే శివకుమార్ ఉన్నారని బీజేపీ కాంగ్రెస్ నేతల అనుమానాలు. అసెంబ్లీలో గందరగోళం. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలల సస్పెన్షన్. ఎవరిని వదలమని చెప్పి కర్ణాటక సీఎం. అయితే అక్కడ డీకే శివకుమార్ భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నాడు, ఆయన మరో ఏకనాథ్ షిండే కాబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా దుమారం లేపింది నిన్న. అయితే ఇదేమో ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ 48 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత 2 మంత్రులు, బీజేపీ జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. మరి వీళ్ళందరి మీద హనీ ట్రాప్ చేసిరట. ఈ ట్రాప్ చేసిన వాళ్ళు ఎవరు, ఏం కథ అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక జిహెచ్ఎంసీలో బిల్డ్ నౌషురు, అధికారులకు లాగిన్ పాస్వర్డ్ అందజేత. హెచ్ఎండిఏలో ఏప్రిల్ మొదటి వారంలో, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతా ఉన్నారు. ఇక బెట్టింగ్ యాప్ నిందితులకు 24 గంటల్లో నోటీసులు. సినీ టీవీ ప్రముఖులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం. ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టుకు యాంకర్ శ్యామల 24 గంటల విచారణకు హాజరై సహకరించాలన్న ధర్మాసనం. ఇక మంతరిలో ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలైపోయింది, చచ్చిపోయింది. నిన్న 108 బెట్టింగ్ యాప్ల బ్లాక్, 133 కంపెనీలకు నోటీసులు ఇచ్చిరట. ఆ బెట్టింగ్ యాప్ల గురించి ఆమె మాట్లాడుతుంది మంచు లక్ష్మి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.